హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఈ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీకు ఎదు నీ మీద భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉండువని. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనును చంపినడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగనెను. మరియు ఎవడైనను కయ్యనును కనుగొని అతని చంపకయుడునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ స్వరం వినటానికి నీ ప్రజలు సమాయత్తమై ఉండగా, దేవా, నీ జీవము కలిగినటువంటి స్వరము మేము వినటానికి సహాయము చేయండి. దేవా, మనుషుని స్వరం వల్ల మనుషుల తలంపులు, మనుషుని ఆలోచనలు, మనుష్య జ్ఞానం ఇవేవి కూడా మా ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని కలగచేయలేవు. దేవా, ఆత్మ సంబంధమైన నీ యొక్క జీవము కలిగించేటువంటి మాటల ద్వారానే, నీ వాక్యం యొక్క వివరణ ద్వారానే, నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగను అని రాయబడినట్లుగా నీ అరుణోదయ దర్శనమును నీ వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. దేవా, మనుష్య ఆత్మతో చెప్పబడే మాటలు కాకుండా దైవికమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యము వివరించబడటానికి కృప చూపించండి. మా మధ్యలో మీరుండండి. మీ స్వరం వినటానికి కావలసిన చెవులు, కావలసిన హృదయము, కావలసిన స్వీకరించడానికి కావలసిన మనస్సు మీరు మాకు అనుగ్రహించండి. అటు ఇటు చెలించిపోయే మా తలంపులను మీ స్వాధీనంలో, ఆధీనంలో ఉంచుకునండి. ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్ నుంచి దేవా మమ్మల్ని తప్పించండి. మెట్టుకునైనా నీ స్వరము చేత మా జీవితాలు ఆత్మీయంగా బలపరచబడి, స్థిరపరచబడి నీ మార్గంలో ముందు కొనసాగడానికి సహాయము చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం గత వారంలో చూసినట్లుగా హెబ్రీ పత్రిక ఒక అద్భుతమైనటువంటి పత్రిక. సందర్భం ఏంటి అంటే, విశ్వాసములో బలహీనులై వెనక్కు జారిపోయేటువంటి వారిని బలపరచటానికి ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ రాసినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. అందుకోసమే ఆ పత్రికలో దాదాపు 35 సార్ల కంటే ఎక్కువ సార్లు విశ్వాసము అనే మాట మనకు కనపడుతుంది. ఈ హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు కనపడతాయి. దాంట్లో ఒక హెచ్చరిక ఏంటంటే, విశ్వాసము లేని దుష్ట హృదయము మీ అందున్నదేమో పరీక్షించుకొనుడి. కొరింథీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తాడు, వీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్ష. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మనం చూస్తూ వచ్చాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము అనుగ్రహించువాడనియు నమ్మవలను గదా. ద హోల్ క్రిస్టియన్ పాత్ ఆర్ క్రిస్టియానిటీ డిపెండ్స్ ఆన్ ద ఫెయిత్.
క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాస సంబంధమైన జీవితం. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. అదే మాట రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాశాడు పౌలు గారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు రాశాడు. ఈ హెబ్రీ గ్రంథకర్త ఎవరో తెలియదు, ఆయన 10వ అధ్యాయం 38వ వచనంలో రాశాడు. యాకోబు భక్తుడు ఆయన రాస్తూ వచ్చాడు విశ్వాసము గురించి. నీతిమంతుడు విశ్వాస మూలమున జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మనం దేవుని పిల్లలమైనాం. ఎలా అయినాం? మనమేదో కానుక తీసుకొని రాలేదు, మనమేదో అర్పణ తీసుకొని రాలేదు, మనమేదో కార్యము చేయలేదు, మనమేదో ఉపవాసం ఉండలేదు, మనమేదో భక్తి చేయలేదు. విశ్వాసము వలన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించు. ఆయన యందు విశ్వాసము ఎందరు ఆయనను అంగీకరించురు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యోహాను భక్తుడు అంటాడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో, చిన్నపిల్లలారా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనం దేవుని పిల్లలమే. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా దేవుని పిల్లలు కాకపోతే మీరు ఎలా దేవుని పిల్లలు అవుతారంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రమున పిల్లలు కారు, లేదా క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన పిల్లలు కారు, సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన పిల్లలు కారు. దేవుని పిల్లలు ఎలా అవుతారు అంటే విశ్వాసము ద్వారా. అది తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. నమ్మకం ఏంటి? విశ్వాసం. దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు ఇది అది కాదు విశ్వాసం. నేను పాపిని, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నా పాపముల కొరకు నాకు బదులు కలువరి శిలువలో మరణించాడు, నా శిక్ష ఆయన వేసుకున్నాడు, ఆయన భరించాడు, కాబట్టి ఇప్పుడు నాకు శిక్ష లేదు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం అనేదే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం, క్రీస్తు యేసునందు కాబట్టి నమ్మువారు ఉచితముగా ఆయన కృపచేత, దేని ద్వారా? క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని, ఫ్రీలీ జస్టిఫైడ్ బై ఫెయిత్. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది క్రియల వలన కలిగింది కాదు, ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి మనం విశ్వాసము ద్వారా ప్రభు చేత నీతిమంతులమని ఎంచబడ్డాం. అది తప్ప ఇంకేది కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి విశ్వాసము చేత మనం దేవుని బిడ్డలమైనా మంచిది, దేవునికి స్తోత్రం. ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుని బిడ్డనయ్యాను విశ్వాసం చేత అని? ఎవరు చెప్పరా? చెప్పండి గట్టిగా, అయిన వాళ్ళు చెప్పండి. కారణం సంగతి పక్కన చూద్దాం. అయినాం కదా, విశ్వాసం చేత అయినా. కానీ అక్కడికి అయిపోలేదు జీవితం. విశ్వాసం ఉంచాను, అయిపోలేదు. మన జీవితం అంతా విశ్వాసము ద్వారానే కొనసాగాలి. అయితే ఎప్పుడో ఉంచాం అయిపోయింది అనుకోవడానికి లేదు. ఆ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి. పౌలు గారు అంటాడు కదా, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. కాబట్టి మనం కాపాడుకోవాల్సిన సంగతి ఏంటంటే విశ్వాసం. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి? ఎందుకు అంటే విశ్వాసము పరీక్షించబడుతుంది. యేసుప్రభువారు దేవుడు మన విశ్వాసానికి ఎగ్జామ్స్ పెడతాడు. పరిస్థితుల ద్వారా, ఒక్కోసారి అనారోగ్యము ద్వారా, ఒక్కోసారి నిందల ద్వారా, ఒక్కోసారి శ్రమల ద్వారా, అనేకమైన రీతులలో మన విశ్వాసం నిజమైనదా, మన విశ్వాసములో ఉన్న లోపము తీర్చటానికి బంగారాన్ని ఎట్లా శుద్ధి చేస్తాడో కొలిమిలో వేసి మన విశ్వాసము ఆయా పరీక్షల చేత శుద్ధపరచబడుచున్నది. మొదటి పేతురు 1వ అధ్యాయము
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, మన విశ్వాసం పరీక్షించబడుతుంది. సాతానుడు కూడా దేని మీద దాడి చేస్తాడు? మన విశ్వాసం మీద వాడి దాడి. మన ఆరోగ్యం మీద పెద్దవాడికి ఇష్టమేం లేదంటే వాడు ఎప్పుడు దాడి చేస్తాడంటే మనం దేవుని విడిచిపెట్టిపోవాలని. కానీ వాడి ప్రైమ్ టార్గెట్ ఏంటి అంటే మన విశ్వాసం. అందుకోసం పౌలు గారు అంటాడు, దుష్టుని అగ్నిబాణములను ఎదిరించి ఆర్పుటకు శక్తిమంతులగునట్లు విశ్వాసమును డాలు పట్టుకొనడి. దుష్టుడు అగ్నిబాణాలు వేస్తుంటాడు. ఏమంటాడు? ఇది నిజమా? తినొద్దన్నాడా? తింటే దేవతలు అవుతారు, మీకు తెలియదా? నువ్వెందుకు ఆకలి కొంటున్నావు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుని కుమారుడవైతే. వాడు అగ్నిబాణాలు అవే. నువ్వు దేవుని కుమారుడువా? అయితే నీకెందుకు కష్టం వచ్చింది? నీ పక్కన వాళ్ళకి రాలేదే, మీ ఇంటి పక్క వాళ్ళకి రాలేదే, మీ ఇంటి వెనకోళ్ళకి రాలేదే, నువ్వు మందిరానికి ప్రతివారం పోతున్నావు కదా, నీకెందుకు వచ్చింది? నీకెందుకు ఇబ్బంది వచ్చింది? అవును కదా, నాకెందుకు వచ్చింది అని మనం ప్రతిస్పందిస్తాం దానికి. వేరే వాళ్ళకి రాలేదే, నీకెందుకు ఇన్ని కష్టాలు? నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు వాడు. ఎవడు? సాతానుడు. అసలు ప్రేమించి ప్రాణం పెట్టిందేమో దేవుడు, కానీ సాతానుడు ఏం చెప్తాడంటే నేను నిన్ను అవతో చెప్పాడు. అదే దేవునికి మీరంటే పెద్ద ప్రేమ లేదు, నాకు చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే నేను చెప్పిన మాట వింటే మీరు దేవతలు అయిపోతారు. ఆమె విన్నది. కాబట్టి సాతానుడు మన విశ్వాసమును పరీక్షిస్తాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువారు పేతురుతో అన్నాడు, సాతాను నిన్ను జల్లించుటకు కోరుకున్నాడు, నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నీ విశ్వాసమును కోల్పోకుండా ఉండాలని నేను ప్రార్థన చేశాను. కానీ సాతానుడు మన విశ్వాసం మీద దాడి చేస్తూ ఉంటాడు. ఇంకా మనం ఏం చూసాం? 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో కొంతమంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు అని చూసాం. దాని తర్వాత 1 తిమోతి 1వ అధ్యాయంలో హుమెనైను, ఫిలేతు ఏమన్నారు? వారు అలెగ్జాండర్ విశ్వాసము విషయంలో ఓడబద్దలైన వారి వలె ఉన్నారు అని చదివాను. దాని తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయంలో కొంతమంది వారి మొదటి విశ్వాసం వదులుకున్నారు అని చదివాం. 5వ అధ్యాయంలో 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో దయ్యముల బోధయందు దృష్టి ఉంచి విశ్వాస భ్రష్టులైపోయిన, అంటే విశ్వాసము ఇన్ని రకాలుగా పాడయ్యే అవకాశం ఉంటుంది. రోమాపత్రిక 14వ అధ్యాయంలో చదువుతాం, విశ్వాస విషయములో బలహీనుడైన వాడు అని. కాబట్టి విశ్వాసమును మనము కాపాడుకోవాలి. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసము గురించి రాస్తూ ఉన్నాడు. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాస జీవితం ఎలా ఉంటుందో రాస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటికి సంబంధించింది, కనపడేదానికి సంబంధించింది కాదు. విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు పక్కపక్కన వెళ్తూ ఉంటాయి. విశ్వాసము నమ్ముతుంది, నిరీక్షణ కనిపెడుతుంది. నిరీక్షణ కనిపెడుతుంది. ఎప్పుడు ఈ రెండు జరుగుతాయి? కనపడనప్పుడు. అందుకోసం పౌలు గారు అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో, మనకు కనపడుతుంటే నిరీక్షణ ఉంచాల్సిన పనేముంది? చదువుతారా? రోమాపత్రిక 8వ అధ్యాయం 25వ వచనం, మనం చూడని దాని కొరకు అటువలే అమ్మ చాలు, పైన ఉంది కదా 24వ వచనంలో, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో కనిపెట్టుదు. కాబట్టి కనపడితే విశ్వాసంతో పని లేదు. రోడ్డు కనపడతా ఉంది, విశ్వాసం ఏముంది? వెళ్ళిపోవచ్చు. కనపడనప్పుడు, రేపేంటో అర్థం కానప్పుడు, ఎలా ఈ శ్రమ గడిచిపోద్దో అర్థం కానప్పుడు, ఎలా ఈ ఇబ్బంది తొలగిపోద్దో అర్థం కానప్పుడు, ఎలా మన బలహీనత పోద్దో అర్థం కానప్పుడు, ఎదురుగా ఎర్ర సముద్రం కనపడుతూ ఉంటే, వెనకాల ఫరో సైన్యం దాడి చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానప్పుడు, ఎదురుగా ఎరికో గోడలు ఎత్తెత్తుగా కనపడుతూ ఉంటే ఎలా దాన్ని జయించాలో అర్థం కానప్పుడు, అరణ్యంలో 20 లక్షల మంది ఉన్నారు, వారి దాహం ఎలా తీర్చాలి, ఆ దాహం తీర్చడానికి ఎన్ని వాటర్ ట్యాంకులు కావాలి,
ఎన్ని పైప్ లైన్స్ కావాలి, వారికి నాన్ వెజ్ పెట్టడానికి ఎన్ని చేపలు కావాలి, ఎన్ని కోళ్ళు మేకలు కావాలి, అర్థం కానప్పుడు అసలు ఎలా జరుగుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు కావాల్సిందే విశ్వాసం. అందుకోసమే విశ్వాసం అనేది కనపడే వాటిని బట్టి ఉండదు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఏమంటాడు? మనము వెలుచూపును బట్టి కాక, రండి అక్కడ ఇంకో వచనం కూడా ఉంది, దాన్ని కూడా చదవడానికి మనకు సహాయపడుతుంగా ఉంటుంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనము, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. చూపును బట్టి కాదు. ఇప్పుడు లోకంలో ప్రజలు ఏంటి? వాళ్ళకి కనపడాలి, వాళ్ళకి ఏదో ఒకటి కనపడాలి, మాయో ఏదో ఒకటి కనపడితే దాని ప్రకారం వెళ్ళిపోతారు. కానీ విశ్వాసమైన మనము, పరలోకం కనపడుతుందా? నిత్య జీవం కనపడుతుందా? కనపడట్లా. కానీ కనపడని వాటి కొరకు మనం జీవిస్తున్నాం. అందుకోసమే పౌలు గారు ఇక్కడ అంటున్నాడు 4వ అధ్యాయంలో చూడండి 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. దృశ్యమైన వాటి మీద పెద్ద లక్ష్యము లేదు, అదృశ్యమైన. ఎందుకు క్షణమాత్రముండు చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనం ఎంత బలంగా పునాది వేసినా ఈ లోకంలో కనపడేవన్నీ కూడా ఒకనాడు గతించిపోతాయి. ఎంత మంచిగా ఉన్నా ఒకనాడు గతించిపోతాయి. ఇవి అనిత్యములు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, క్రైస్తవులమైన మనం కూడా అదృశ్యమైన వాటిని చూడటానికి బదులు దృశ్యమైన వాటినే చూస్తున్నాం, కనపడేవే చూస్తున్నాం, వాటి మీద దృష్టి పెడుతున్నాం, వాటి గురించి బాధపడుతున్నాం. ఇది లేదు, అది లేదు, ఇది జరగలేదు, అది జరగలేదు. ఇవన్నీ కూడా అనిత్యములు. లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు. ఇవి ఒకనాడు కనపడేవి కాదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావే, మన అందము ఒకరోజు ఉండదు, మన ఆరోగ్యము ఒకరోజు ఉండదు, మనమే ఒకరోజు ఉండము. ఈరోజు ఉన్నాము, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. ఇవి అనిత్యములు. వీటి మీద దృష్టి పెట్టి ప్రజలు అబ్బబ్బబ్బా దీని గురించి ఎంత ప్రయాస. ఒకటే బాధ ఏంటంటే జుట్టు తెల్లగైపోయింది, లేకపోతే జుట్టు రాలిపోతుంది, లేకపోతే హైట్ తక్కువ ఉన్నాను, వెయిట్ ఎక్కువ ఉన్నాను, లావు ఉన్నాను, లేకపోతే ఇలా లేను, అలా లేను, కలర్ తక్కువ ఉన్నాను. ఎన్ని బాధలు. ఇవన్నీ అనిత్యములు, నిత్యమైనవి కావు. మనం దేని గురించి ఆలోచించాలి? నిత్యమైన విశ్వాసము నిత్యమైన వాటిని గురించి ఆలోచిస్తుంది. ఏం కనపడుతున్నాయి బైబిల్లో మనకి? చాలాసార్లు కనపడే మాట నిత్య జీవము. ఇప్పుడే మనం చెప్పుకున్నాం యోహాను 3:16 నిత్య జీవము. మత్తయి సువార్త 25:41 నిత్య ఆజ్ఞి. మత్తయి సువార్త 25:46 నిత్య శిక్ష. మార్కు సువార్త 3:29 నిత్య పాపము. 2 కొరింథీ 4:17 ఇక్కడే చదివాం, నిత్యమైన మహిమ భారము. 2 కొరింథీ 5:1 నిత్యమైన నివాసము. 2 తెస్సలోనికేయులు 1వ అధ్యాయం 10వ వచనం నిత్య నాశనము. 2 తెస్సలోనికేయులు 2:16 నిత్య ఆదరణ. 2 తిమోతి 2:10 నిత్య మహిమ. హెబ్రీ పత్రిక 5:10 నిత్య రక్షణ. వీటి గురించి మనం ఆలోచించాలి. నిత్యమైన తీర్పు. హెబ్రీ 6:2 నిత్యమైన తీర్పు. హెబ్రీ 9:11 నిత్యమైన విమోచన. హెబ్రీ 9:15 నిత్యమైన స్వాస్థ్యము. హెబ్రీ 13:20 నిత్య నిబంధన. 1 పేతురు 5:10 నిత్యమైన మహిమ. 2 పేతురు 1వ అధ్యాయం 11వ వచనం తన నిత్య రాజ్యము. యూదాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నిత్య పాశములు. ప్రాణ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నిత్య సువార్త. ఇవి నిత్యమైన సంగతులు. వీటి గురించి మనం ఆలోచించాలి. అది విశ్వాసము. విశ్వాసము నేటి దినాల్లో చాలామంది ఏం బోధిస్తున్నారు తెలుసా? నీకు కారు లేదా, కారు కావాలా, కారు కావాలని విశ్వాసం కలుగుండు. కారు ఉందనుకొని కారు క్లీన్ చేయటానికి క్లీనర్ కొనుక్కో. అది కాదు విశ్వాసం. విశ్వాసము ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, అది నిత్యమైనటువంటి వాటి కొరకు. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ గ్రంథకర్త దేవుని భక్తులు విశ్వాసముతో ఎలా జీవించారో చెప్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మోషే గురించి కూడా ఏం చెప్తాడు?
అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడచిపోయిన. చూడండి హెబ్రీ పత్రిక 11 రండి ఇప్పుడు అందరూ హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలోకి వద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక. మనం ఆ మోషే జీవితానికి వచ్చినప్పుడు ధ్యానించవచ్చు. అక్కడ తిరస్కరిస్తున్నాడు. ఏం తిరస్కరిస్తున్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంతేకాదు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎందుకు అంటే అదృశ్యుడైన వానిని చూస్తున్నాడు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. పిల్లరా, మరొకసారి మన జీవితాన్ని, ఒక్కసారి మన పర్స్పెక్టివ్ని, మన డైరెక్షన్ని, మన థాట్ ప్రాసెస్ని, మన ప్రయారిటీస్ని, మన లక్ష్యాలని, గోల్ని ఒక్కసారి చూసుకుందాం. మనం నిత్యమైన వాటి కొరకు జీవిస్తున్నామా? మన ప్రయాస, మన కష్టము, మన యొక్క ఆలోచన, మన చింత నిజమే మనకు కావాలి. మనం బ్రతకడానికి, ఈ లోకంలో ఉండడానికి, ఈ లోకంలో కొన్ని కావాలి. కానీ అవి మన లక్ష్యము కాదు. దే ఆర్ నాట్ ద ఎండ్, దే ఆర్ ఓన్లీ మీన్స్. మన గురి ఈ లోక సంబంధమైనవి కావు. మన గురి పరలోక సంబంధమైన. హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలోనే గ్రంథకర్త అంటాడు, ఏలయనగా దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము దేవుడు ఈ దేశమంతా నీదే అన్నాడు. దేశాన్ని చూపించాడు, ఈ దేశమంతా నీదే అన్నాడు. వెంటనే అబ్రహాం ఏం చేయాలా? ఒక బోర్డు పెట్టాలా, దిస్ ల్యాండ్ దిస్ కంట్రీ బిలాంగ్స్ టు అబ్రహాం అండ్ హిస్ ఫ్యూచర్ సన్స్. అబ్రహాం దాని మీద దృష్టి పెట్టలా. అబ్రహాము దేని మీద దృష్టి పెట్టాడు? దేనికి దేవుడు శిల్పియు. అందుకోసం రాయబడింది, వారు మరి శ్రేష్టమైన దేశమును వెతుకుతున్నారు. దే ఆర్ నాట్ సీకింగ్ దేర్ ఓన్ కంట్రీ. చూడండి 11వ అధ్యాయం 13వ వచనము. వారందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల. ఈ మాట మర్చిపోయాను ఇందాక నేను. మనం దేవుని పిల్లలమైంది విశ్వాసంతోనే, జీవించాల్సింది విశ్వాసంతోనే, చచ్చిపోవాల్సింది కూడా విశ్వాసము గలవారై మృతి పొందిరి. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచున్నారు కారా, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునేలా మరలా వెలుటకు వారు. అబ్రహాము ఆ ఊరును విడిచిపెట్టి వాగ్దాన దేశంకి వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడా? సెలవులు 2 నెలలు సెలవులు ఇచ్చారు పిల్లలకి. మా ఊరు పోయి అక్కడ మా బంధువులను చూసి వద్దాం. జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎందుకు 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా వారి కొరకు ఒక పట్టణము. దేవుడు మన కొరకు పట్టణం సిద్ధపరుస్తూ ఉంటే దాని గురించి ఆలోచించకుండా అక్కడ మనం ఎట్లా ధనం కూర్చుకోవాలి, అక్కడ దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, అక్కడ నేను ఎట్లాగా దేవునికి యోగ్యంగా ఉండగలుగుతాను అని దాని కొరకు సిద్ధపడకుండా మనం ఈ లోకము మట్టుకే. అందుకోసం 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఈ లోకము మట్టుకే ఆయన యందు నిరీక్షించినడలా దౌర్భాగ్యులమైన. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకుంది ఈ లోక సంబంధమైన ఆరోగ్యం, ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు, ఈ లోక సంబంధమైనటువంటి క్షేమము, మేలు అనే వాటి కొరకైతే, ఆస్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు కొరకైతే యేసు ప్రభు అవసరం లేదు. లోకంలో యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళకి దగ్గరే ఎక్కువ ధనం ఉంది. అంబానీ క్రైస్తవుడా, ఇలాన్ మస్క్ క్రైస్తవుడా అనుకుంటున్నారా? పేరు ఉండొచ్చేమో, అధికారం ఎవరి దగ్గర ఉంది?
విశ్వాసుల దగ్గర ఉందా? లేదు. ఆరోగ్యం ఎక్కువ కాలం ఎవరు బ్రతుకుతున్నారు? దేవుడు లేనివారే. కాబట్టి వాటి కొరకు ప్రభువుని నమ్ముకోవటం వల్ల ఉపయోగం లేనే లేదు. అవి దేవుడు ఇవ్వడం కాదు, ఇస్తాడు, కానీ అది ఆయన ప్రణాళిక కాదు. మరి దేని కొరకు? అదృశ్యమైన వాటి కొరకు. కాబట్టి ఈ యొక్క అధ్యాయము అలాంటి అదృశ్యమైన వాటి కొరకు జీవించిన వారి యొక్క జీవితాలను మనకు పరిచయం చేస్తున్నాడు. రండి, ఇక్కడ మొట్టమొదటిగా ఎవరిని ప్రస్తావిస్తున్నాడు అంటే 4వ వచనం, 1వ వచనం ఆయన గురించి రాయబడింది, ఎక్కువ ఏం రాయబడలేదు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మనం ఎరుగుదుము, ఆదికాండం 3వ అధ్యాయం చాలా విషాదకరంగా ముగుస్తూ ఉంటుంది. దేవుడు గొప్ప సృష్టిని చేశాడు, అద్భుతమైన సృష్టిని చేసి మానవునికి అప్పజెప్పాడు. దీన్ని కాయుము, దీన్ని సేద్యపరచుము అని చెప్పి అప్పజెప్పాడు. కానీ ఈ యొక్క మానవుడు, అవ్వ, ఆదాములు ఇద్దరు కూడా దేవుని యందు నమ్మకం కంటే, దేవుడు చెప్పిన మాట నమ్మటం కంటే, వారు సాతాను మాటను నమ్మిన కారణమును బట్టి వారు ఆ యొక్క ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. కేవలం వెళ్ళగొట్టబట్టం మాత్రమే కాదు, వారు మరలా తిరిగి రాకుండా దేవుడు అక్కడ ఒక అగ్ని జ్వాలను నిలవబెట్టాడు. వారు త్రోసివేయబడ్డారు ఆ యొక్క ఏదేను తోట నుండి. వారు శపించబడ్డారు. ఆ శపితమైనటువంటి పతనమైపోయినటువంటి మానవ ప్రపంచంలో వీరిద్దరు అన్నదమ్ములు జన్మించారు. వీరిద్దరూ ఈ కయ్యను పుట్టినప్పుడు హవ్వ అంటది, యెహోవా చేత నేను ఒక వ్యక్తిని సంపాదించుకున్నాను. హవ్వ విశ్వాసి, పడిపోయింది కానీ ఆమె విశ్వాసం. అమ్మ, దేవుడు నన్ను దోసేశాడు, దేవునితో నాకు సంబంధం లేదు అనుకోవట్లేదు ఆమె. రండి, ఆదికాండం 4వ అధ్యాయం. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొని ఉన్నాను. ఈ కయ్యను అనే మాటకు అర్థం ఎక్వైరింగ్, సంపాదించుకొనుట. హేబేలు అనే మాటకు అర్థం ఊపిరి లేదా ఆవిరి, కొద్ది కాలం ఉండేది. ఆయన జీవితం కూడా అలానే కొద్ది కాలం ఉంటూ వచ్చింది. కానీ వీరిద్దరి జీవితాలు ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనకు చూపిస్తూ ఉన్నాయి. వీరి గురించి పెద్దగా రాయబడలేదు. హేబేలు గురించి అయితే ఆదికాండం 4వ అధ్యాయం అక్కడ ముగిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం. రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభువారు ఈ హేబేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 23:35 నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు. ఇక్కడ యేసు ప్రభువారు హేబేలు గురించి మాట్లాడుతూ నీతిమంతుడైన హేబేలు హతసాక్షులలో మొదటివాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక మరలా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాత్రమే హేబేలు గురించి మనకు కనపడుతుంది. కాబట్టి ఏంటి కాంటెక్స్ట్ ఏంటి? మనకందరికి బాగా పరిచయం. వారిద్దరూ పుట్టారు, ఇద్దరు అన్నదమ్ములు. కయ్యను పొలము సేద్యపరుస్తూ ఉన్నాడు, హేబేలు గొర్రెల కాపరి. మరి ఎంత తేడా ఉందో ఇద్దరికి తెలియదు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే వారిద్దరు కవలలు అని కూడా బైబిల్ పండితులు చెప్తారు. కానీ అక్కడ వివరాలు మనకు తెలియదు కాబట్టి మనం గట్టిగా దాన్ని వక్కానించలేం. మొత్తానికైతే వారిద్దరు అన్నదమ్ములు, అది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. వీరిద్దరూ ప్రభువును ఆరాధించటానికి బయలుదేరారు. రండి, ఆదికాండం 4వ అధ్యాయం. కొంతకాలమైన తర్వాత, ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, అంటే దే నో వెన్ టు వర్షిప్, వాళ్ళకి ఆరాధించాలి అనేది తెలుసు. బహుశా తమ తల్లిదండ్రులు చెప్పుంటారు, అయ్యా దేవుడు మనల్ని సృష్టించాడు, ఇదిగో మేము పాపం చేశాం, మా పాపమును బట్టి దేవుడు తోసివేశాడు, కానీ దేవుడు కరుణామయుడు, దేవుడు కృపగలవాడు, దేవుడు మమ్మల్ని తోసివేసినా మనం ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు, ఆయన ఆరాధించవచ్చు, ఆయన గణపరచాలి, ఆయన దానికి యోగ్యుడు, మీరిద్దరూ ఆయనను ఆరాధించాలి. దే నో దాట్ దే హ్యావ్ టు వర్షిప్ అండ్ దే నో వెన్ టు వర్షిప్. దెర్ ఇస్ అ పర్టికులర్ డ్యూ టైం, ఒక టైం పెట్టుకున్నారు ఆరాధనకి. దే నో హౌ టు వర్షిప్.
వారు బలిపీఠం కట్టారు, వారు బలిని అర్పిస్తూ ఉన్నారు, అర్పణలు తీసుకొచ్చారు, ఆరాధించాలి అని వారికి తెలుసు. ఇది చాలా చక్కని సంగతి. దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి ఘనపరచటం, ఇది మన జీవితంలో మనం చేయగలిగేటువంటి అతి శ్రేష్టమైన సంగతి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవుని ఘనపరచటం, దేవుని హృదయమారా సన్నుతించటం, కృతజ్ఞత చెల్లించటం. ఎందుకు? ఆయన దానికి యోగ్యుడు. ఆరాధించటం ద్వారా మనమేదో దేవునికి కలపట్లేదు. ఆయన స్తుతుల మీద ఆసీనుడు అంటే నేను ఆరాధించకపోతే ఒక చెక్క రాలిపోద్ది, ఆయన కింద పడతాడు అనుకోకూడదు. మనం ఆరాధించటం ద్వారా మనమేదో దేవునికి మేలు చేస్తున్నాం అనుకున్న కొంతమంది అంటారు, నేను చందా ఇయ్యనండి, నేను మందిరానికి రాను, నేను బైబిల్ చదవను. ఎవరి మీద అలిగేది మనం? దేవుణ్ణి ఆరాధించటం ఆప్షనల్ కాదు. దేవుని స్తుతించటం చేస్తే చెయ్యి లేకపోతే లేదు కాదు. వీ ఆట్ టు డూ ఇట్. తప్పదు, ఇంకా వేరేది లేదు. ప్రభువుని ఆరాధించటం ప్రాముఖ్యం. ఇక్కడ వీరిద్దరు కూడా ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు, అర్పణలు తీసుకుని వచ్చారు. ఉత్తి చేతులతో రాలేదు. ప్రభువుని ఆరాధించాలంటే మేము అర్పణ తీసుకొని రావాలి. వచ్చారు కనుక రాయబడుతూ వచ్చింది, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. అది ఎందుకు అనేది అక్కడ మనకు రాయబడలేదు. ఆదికాండం 4వ అధ్యాయం ఒక్కడే చదివితే మనకు అక్కడ అర్థం కాదు. కానీ ఆ విషయాన్ని కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత నిబంధన సంగతిని తీసుకొని దాన్ని వివరిస్తూ ఉన్నాడు. హీఈస్ అన్ఫోల్డింగ్. న్యూ టెస్టమెంట్ అన్ఫోల్డ్స్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో కొత్త నిబంధన మరుగై ఉన్నది. పాత నిబంధన కొత్త నిబంధనలో బయలుపరచబడుచున్నది. మళ్ళా చెప్పనా? పాత నిబంధనలో కొత్త నిబంధన మరుగై ఉన్నది. కొత్త నిబంధన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాంకి ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. నేను చెప్పట్లే, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, అబ్రహామునకు ముందుగా సువార్తను కాదు, సువార్తను చెప్పలేదు, సువార్త ప్రకటించాడు. కొత్త నిబంధన పాత నిబంధనలో మరుగుగా ఉన్నది. పాత నిబంధన కొత్త నిబంధనలో బయలుపరచబడతా ఉంది. కాబట్టి ఈ గ్రంథకర్త ఎందుకు జరిగింది అనేది చెప్తూ ఉన్నాడు. ఒక్కటే తేడా చెప్పాడు, హేబేలు విశ్వాసము చేత మరి శ్రేష్టమైన అర్పించను. ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద ఆఫరింగ్స్ ఏంటంటే విశ్వాసము. చాలాసార్లు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే రక్తము కాబట్టే దేవుడు అంగీకరించాడు అని. అంటే అక్కడ ఆ ఆర్గ్యుమెంట్కి ప్రాబ్లం ఏంటంటే మోషే నిబంధనలో దేవుడు రక్తము లేకుండా పిండి నైవేద్యాలు కూడా దేవుడు అంగీకరించాడు. సరే, అదొక ఆర్గ్యుమెంట్. కానీ దాన్నే మనం అంటే ఒకవేళ కయ్యను గొర్రెపిల్లను తీసుకొచ్చుంటే దేవుడు అంగీకరించి ఉండేవాడా? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే కొంతమంది ఏమనుకుంటారంటే హేబేలు గొర్రెపిల్ల రక్తం అర్పించాడు, కయ్యనేమో పొలం పంటలో కొంత అర్పించాడు, పాపం పోవాలంటే రక్తం కావాలి కాబట్టి అనుకుంటారు. సరే, అది ఒక దాంట్లో కొంత నిజం ఉన్నప్పటికీ కంప్లీట్గా దాన్ని ఒకవేళ కయ్యను గొర్రెపిల్లను తీసుకొచ్చుంటే దేవుడు అంగీకరించి ఉండేవాడా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను. దేవుడు మొట్టమొదటి ఏం చూస్తున్నాడంటే వీళ్ళు ఏమి అర్పణ తీసుకొచ్చారు చూడట్లేదు, వారు ఎలా ఉన్నారో చూస్తున్నాడు, వారి హృదయాలు చూస్తున్నాడు, వారి యొక్క మనస్సులు చూస్తున్నాడు. ఏముంది హేబేలులో ఉన్న ప్రత్యేకత? మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే హేబేలు విశ్వాసము కలిగి ఉన్నాడు, విశ్వాసముతో తన బలిని తీసుకొచ్చాడు. కయ్యనులో విశ్వాసం లేదు. ఎలా చెప్తామన్నా కయ్యనులో విశ్వాసం లేదని? యోహాను పత్రికలో యోహాను భక్తుడు అంటాడు, కయ్యను గురించి మాట్లాడుతూ, కొత్త నిబంధనకు వచ్చేసరికి కయ్యను గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం 12వ వచనం, 1 యోహాను 3:12,
ఉమ్, 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 ఉమ్. ఈ వ్యక్తిలో నీతి లేదు, ఈ వ్యక్తి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి. ఇతడు అర్పణ ఏమి తీసుకొచ్చినా దేవుడు అంగీకరించి ఉండేవాడు కాదు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు, కయీను, హేబేలు. కయీను గురించి ఏం చెప్పబడుతుందంటే అతడు దుష్టుని సంబంధి, ఈజ్ అ చైల్డ్ ఆఫ్ ఈవిల్, దుష్టుని యొక్క సంబంధి. అంత మాత్రమే కాదు, యోధా పత్రికలో ఆ తప్పుడు ఏమంటాము అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ యోధా భక్తుడు అంటాడు, వారి గురించి మాట్లాడుతూ వారు ఏం చేస్తున్నారంట, 11వ వచనం, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసిరి. ఇక్కడ కయీను గురించి మాట్లాడినప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో పోలుస్తున్నాడంటే నకిలీ వేషధారులు, లోపలొకటి బయటకొకటి. యోధా పత్రికలు వాళ్ళు ఎలా ఉన్నారు, సంఘములో ఉన్నారు, ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. నకిలీ జీవితం. ఏంటి కయీను జీవితం? దాని తర్వాత హేబేలు దగ్గరకు వద్దాం. ఏంటి కయీను జీవితం? కయీను అర్పణ తీసుకొచ్చాడు, దేవుడు అంగీకరించలేదు. ఏం చేయాలి మరి? ఏం చేయాలి మరి? దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ఉండే ఏం చేసేవాడు, ప్రభువా ఎందుకు అంగీకరించట్లేదు, నేనేం తప్పు చేశాను, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, చెప్పు ప్రభువా, నేను అలా జీవిస్తాను. తనలో విశ్వాసం లేదు. నేను అర్పణ తీసుకొచ్చాను, నువ్వు అంగీకరించు, నువ్వు అంగీకరించవా అయితే నాకు కోపం వస్తుంది. చాలామంది క్రైస్తవులు అలానే ఉన్నారు, విశ్వాసం లేదు, క్రియలతోటి. విశ్వాసానికి ఆపోజిట్ టర్మ్ ఏంటి కొత్త నిబంధనలో? అవిశ్వాసం ఒక్కటే కాదు, క్రియలు. న్యూ టెస్టిమెంట్ థియాలజీలో గలతీ పత్రిక మనం చూసినప్పుడు విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటంటే క్రియలు. విశ్వాసం అంటే ఏంటి? ప్రభువా నా వల్ల కాదు, నువ్వు మాత్రమే చేయాలి, ఇది విశ్వాసం. దానికి ఆపోజిట్ ఏంటి? ప్రభువా నేను కూడా మంచోడినే, నేను ఎందుకు చేయలేను, నేను ఉపవాసం ఉంటా, నేను అర్పణలు తీసుకొస్తా, నేను ఇలా చేస్తా, నేను అలా చేస్తా, నా క్రియలు చూడు. చాలామంది అలానే జీవిస్తున్నారు. వారు మందిరానికి వస్తుండొచ్చు, బైబిల్ చదువుతుండొచ్చు, ఆరాధిస్తుండొచ్చు, అర్పిస్తుండొచ్చు, కానీ వారిలో ఏం లేదంటే విశ్వాసం. ఇది మతం. చాలామంది క్రైస్తవ మతంలో ఉన్నారు, కానీ దేవునితో వారికి సంబంధము లేదు. పిల్లలు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే, నువ్వు క్రైస్తవుడు అయి ఉండవచ్చు, కానీ రక్షణ లేదు, మారు మనసు లేదు, దేవుని కుమారుడవన్న అవగాహన లేదు, బయటికి క్రియలు కనపడుతున్నాయేమో. అలా ఉంటే దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషించడు, నీ అర్పణను అంగీకరించడు. చూడండి, చాలామంది ఏం చేస్తారు, నిజంగా క్రైస్తవ పాటలు యూట్యూబ్లో అక్కడిక్కడ మంచి లొకేషను, మంచి మ్యూజిక్, HD 4K 8K వీడియో పాడేదెవరు? దేవుణ్ణి ఎరుగని అన్యజనులు. దేవుడు ఆ పాటని అబ్బా భలే పాడారు అనుకుంటాడా? డూ యూ థింక్ సో? ఇప్పుడు మన ఇక్కడ తమ్ముడు వాయిస్తున్నారు, వాళ్ళ బదులు లోకస్తులు ఎక్కడో ఊరిలో పట్టుకొచ్చి వాళ్ళు వాయిస్తుంటే దేవుడు అబ్బా భలే ఉందంటాడా? ఏం లేకుండా పాడినా దేవుడు సంతోషిస్తాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి క్రియలు అంటే లోపల విశ్వాసము లేకుండా, పౌలు గారు అంటాడు కదా, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. వేషధారణ జీవితం. పైకేమో దేవుడంటే ప్రేమ, పైకేమో దేవుడంటే భక్తి, అర్పణ తీసుకొచ్చాడు కయ్యను, కానీ కయ్యనుకు దేవుని పట్ల గౌరవం లేదు. అందుకోసమే అర్పణ అంగీకరించకపోగానే కోపం, మిక్కిలి కోపం. ఎవరి మీద? దేవుని మీద. హేబేలు మీద కోపం ఉంది, అంతకంటే ముందు ఎవరి మీద ఉంది? దేవుని మీద కోపం, దేవుని మీద అలగటం. ఇంకా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు కయ్యనుతోటి. అంత కోపంలో ఉన్నాడు, నువ్వు కోప్పడితే నాకేందని దేవుడు వెళ్ళిపోలా. దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? మనకు తెలుగులో సత్క్రియ అని ఉంది, ఇంగ్లీష్లో అయితే నువ్వు మంచి చేస్తుంటే, మంచి పని అని కాదు, దాని అర్థం ఏంటంటే మంచి అర్పణ అర్పించుంటే నీ తలెత్తుకోవా అని దేవుడు మాట్లాడుతుంటే హీఈస్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్. దేవునికి ఏం జవాబు ఇవ్వట్లా, మాట్లాడలేదు.
దాని తర్వాత ఏం చేశాడు? దేవుడు మాట్లాడిన తర్వాత వెళ్ళి తన తమ్ముడితో మాట్లాడి తమ్ముడిని చంపేశాడు. చంపితో దేవుడు మరలా వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, మీ తమ్ముడు ఎక్కడా? ఎవరు అడుగుతున్నారు? దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన దగ్గరకు వచ్చి నీ తమ్ముడు ఎక్కడా అంటే ఈ హ్యాస్ ద అడాసిటీ టు సే నాకేం తెలుసు. ఎంత గర్వం! దేవుడు అడుగుతుంటే నేను తప్పు చేశాను, నేను క్షమించు అని అడగాల్సిన వ్యక్తి అంటున్నాడు నాకేం తెలుసు, నేను నా కాపరవాడినా, నేను నా కాపలావాడినా. అంటే దేవునితో ఈ వ్యక్తికి ఎటువంటి సంబంధము కూడా లేదు. పేరుకేమో ఆదాము కుమారుడు, పేరుకి హేబేలు కన్నా. పిల్లరా, ఇలాంటి జీవితం చాలా భయంకరమైనటువంటి జీవితం. విచారకరం ఏంటంటే క్రైస్తవులు కూడా అలాంటి జీవితంలో ఉన్నారు. నటిస్తున్నారు భక్తి ఉన్నట్టుగా, నటిస్తున్నారు విశ్వాసులైనట్లుగా. వారి జీవితంలో దేవుని భయం లేదు. ఇగో ఈ మాటలు మనం మాట్లాడకూడదే, మనం ఇలా ఉండకూడదే. ఇది కయ్యను జీవితం, ఇది విశ్వాసము లేని జీవితం. హేబేలు జీవితం విశ్వాస సహితం. అంతేకాదు, కయ్యను ఇంకా ముందుకు వస్తే ఏమంటాడు? దేవుడు శపించాడు. దేవుడు శపిస్తే అయ్యా నా శాపం తీసేయి అని వేడుకోట్లా. ఏమన్నాడు? నేను చచ్చిపోతా. నువ్వేదో శపించావు కదా, నేను తొందరగా చచ్చిపోతా. అప్పటికి శాపం అడిగిపోద్ది. అంటే ఈ వ్యక్తి ఎంత కఠినాత్ముడో మనకి అర్థమవుతా ఉంది. పిల్లరా, దేవుడు మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఏముండాలి హృదయంలో? విశ్వాసము. హేబేలు జీవితానికి కయ్యను జీవితంలో ద్వేషం కనపడుతుంది, కయ్యను జీవితంలో నట్టం కనపడుతుంది, కయ్యను జీవితంలో అసూయ కనపడుతుంది, కయ్యను జీవితంలో నరహత్య కనపడుతుంది, కయ్యను జీవితంలో అబద్ధం కనపడుతుంది, కయ్యను జీవితంలో వేషధారణ కనపడతా ఉంది. మరి హేబేలు జీవితం గురించి మనకు తెలియదు, కానీ ఒక్కటి బైబిల్ ఏం చెప్తుందంటే అతడు విశ్వాసము చేత. ఫెయిత్ ఈజ్ ద డిఫరెన్స్. మనకి లోక సంబంధులకి తేడా ఏంటి అంటే విశ్వాసం. సరే, విశ్వాసమును బట్టి మనం కొంత పరిశుద్ధంగా దేవునికి భయంగా జీవించవచ్చు, కానీ అంత మాత్రాన అదే డిఫరెన్స్ అనుకోకూడదు. అసలు డిఫరెన్స్ ఏంటి? విశ్వాసము. ఆ విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి. చదువుతాం అంటే హేబేలు దేవుణ్ణి ప్రేమించాడు అని చెప్పొచ్చు. దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎలా గణపరుస్తున్నాడు? రండి, ఆదికాండం 4వ అధ్యాయం. హేబేలు కూడా తన మందలో చూడండి, అది చూడండి, మందలో తొలుచూలు. ఆ కయ్యను గురించి ఏం రాయబడింది? కయ్యను తన పొలము పంటలో కొంత, మరి దాంట్లో శ్రేష్టమైందో ఏదో మనకు తెలియదు, కొంత ఇగో ఇది ఉంది తీసుకో. కానీ హేబేలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. దేవుడికి అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఎందుకు రక్షణ పొందాలా, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అనుకుంటూ ఉంటారు. మనం మీకు చాలాసార్లు మనం జ్ఞాపకం చేశాను. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు భోజనానికి వచ్చాడు అబ్రహాం ఇంటికి, పిలవకుండానే వచ్చాడు. అక్కడ రాయబడుతుంది, అబ్రహాము దూరం చూచి పరిగెత్తుకున్నాడు. ఎప్పుడు అబ్రహాం వయసు అంత? అప్పుడు 99 ఏళ్ళు. 99 ఏళ్ళ వయసులో పరిగెత్తున్నాడు అబ్రహాం. పరిగెత్తి వాళ్ళని కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి మరలా పరిగెత్తి మందలోకి వెళ్ళి ఒక మంచి దూడను తీసుకొచ్చి సారాకిచ్చి చేయమని చెప్పి. ఏం కనపడుతుంది అక్కడ? దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల మక్కువ, దేవుని గణపరచటం. మొదటి సమయాల గ్రంథం రాయబడింది, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. హేబేలు అర్పణలో విశ్వాసమును బట్టి దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవునికి విలువిస్తూ ఉన్నాడు. పిల్లరా, మన జీవితాన్ని కూడా మనం క్రైస్తవులంగా చెప్పుకుంటున్నాం. ఒకనాడు దేవుడు నీ అర్పణ నాకు వద్దు అంటే మనం ఎంత నష్టపోతాం. అందుకోసమే నా కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఎప్పుడు అంగీకారం అవుతాయి? విశ్వాసము.
విశ్వాస మూలము కానిది పాపము. మనం ఏం చేస్తున్నా ఎలా చేయాలా? విశ్వాసము. మన ఆరాధన విశ్వాస సహితమైనదిగా ఉండాలి. మన ప్రార్థన అలవాటుగా, ఆచారముగా, ఏదో అందరు చేస్తున్నారు అనే ఆచార క్రమంలో చేస్తే దేవుడు అంగీకరించడు. హేబేలు గురించి రాయబడింది, అతడు శ్రేష్టమైన బలి, దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి. ఏంటి మొదటి ఆజ్ఞ? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు. ఒకసారి బైబిల్ చదువుతాం, పక్కన సెల్ ఫోన్ చూస్తుంటాం. శ్రేష్టమైనది ఎక్కడ? శ్రేష్టమైన సమయం దేవునికి, శ్రేష్టమైన సమయం దేవునికి, శ్రేష్టమైన బలం దేవునికి. పూర్ణ హృదయం అంటే దేవుని ఘనపరచటం. హేబేలు అలా అర్పించాడు. హేబేలు జీవితం చాలా కొద్ది జీవితం, మరణించాడు, అన్న చంపేశాడు. ఇప్పుడు హేబేలు ఏం ప్రార్థన చేయాలా? ఏంటి ప్రభువా, నువ్వు అంగీకరించి అర్పణ తీసుకొచ్చేవాడేమో బహుశా 40 సంవత్సరాలు అనుకుందాం, 30-40 బతుకుతాడు. అర్పణ అంగీకరించిన వాడేమో 100 సంవత్సరాలు బతుకుతాడు, 100-1000 సంవత్సరాలు బతుకుతాడు. ఏ న్యాయమేనా ఇది అసలు? ఏం జీవితం ప్రభా? నువ్వు నన్ను కాపాడాలి కదా, నేను నిన్ను నమ్ముకున్నా, నువ్వు నన్ను కాపాడాలా? నువ్వు నన్ను కాపాడకుండా పోయి కయ్యంతో ముచ్చట పెడుతున్నావు, నువ్వు మళ్ళీ పోయి మీ తమ్ముడేడని అడుగుతున్నావు. ఇదేంది అసలు ఇది? నువ్వు ఎమ్మడే ఏం చేయాలా? వాడు నన్ను చంపగా నువ్వు పోయి వాడిని నాశనం చేయాలా? హేబేలు రక్తం మొరపెడుతుంది, కానీ హేబేలు గురించి రాయబడుతుంది, అతడు విశ్వాసము గలవాడు, అతడు మృతి నొందియు మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు హేబేలు మనతోటి? చెప్పండి, హేబేలు ఏం మాట్లాడుతున్నాడు మనతోటి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, క్రియల మూలముగా కాదు, లేకపోతే సొంత భక్తి, సొంత శక్తి కాదు. నీతిమంతుడు బై ఫెయిత్, శ్రేష్టమైన బలి. హేబేలుకు యేసు ప్రభువారికి పోలికలు కనపడతాయి. అందుకోసమే యేసు ప్రభువారి బలి గురించి మాట్లాడినప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది ఆ రక్తం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును మరి శ్రేష్టముగా పలుకు హేబేలు యేసు ప్రభు రక్తం అంతకంటే నిర్దోషమైన రక్తం, శ్రేష్టముగా పలుకుతా ఉంది. మరి కొత్త నిబంధనలో మనకు అర్పణలు తీసుకొస్తాం, కానీ అసలు అర్పణ ఏంటి? మన జీవితమే అర్పణ. మన నిజమైన ఆరాధన మనం పాడే పాట, మనం పలికే 4 మాటలు, అదొక్కటే ఆరాధన కాదు. దట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. బట్ ద రియల్ వర్షిప్ ఈజ్ అవర్ హోల్ లైఫ్ ఈజ్ అ వర్షిప్. మనం చేసే ఉద్యోగం ఆరాధన, మన ఇంట్లో పనులు చేయటం ఆరాధన, మన కుటుంబ సభ్యులకు బాధ్యత వహించటం ఆరాధనలో భాగం. ఏదో ఆరాధన అంటే ఆదివారం జరిగే 3 గంటలే ఆరాధన కాదు, మన జీవితమే ఆరాధన. ఎందుకు? మనం సజీవమైన యాగం. పాత నిబంధనలో బలిగా చచ్చిన వాటిని అర్పిస్తారు. కొత్త నిబంధనలో మనల్ని మనమే సజీవ యాగముగా. ఆ మోడల్ చూసి మనం ముగిద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు. మన జీవితం ఆయనకు బలి. అది అంగీకారముగా ఉండాలి. ఏదో ఈ ఒక్కరోజు ఇక్కడ మంచి శ్రావ్యంగా, మధురంగా, మంచి పిచ్లో, మంచి మ్యూజిక్లో పాడినంత మాత్రాన ప్రభువుని ఆరాధించినట్లు కాదు. మన జీవితమే ఆరాధన. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మన జీవితాన్ని ప్రభువుకు అర్పిద్దాం. శ్రేష్టమైన బలిగా మన జీవితం ప్రభువుకు. అది
విశ్వాస సహితముగా జరిగించినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అది ఎంతకాలం హేబేలు ఎంతకాలం బతికాడు? కొద్ది కాలమే. చాలా బ్రేవి. వాళ్ళ అమ్మ ఎట్లా పేరు పెట్టిందో ఏమో కానీ ఊపిరి అని పేరు పెట్టింది. ఊపిరిలాగా అలా కనపడ్డాడు, అలా మాయమైపోయాడు. అన్యాయంగా మాయమైపోయాడు. అన్యాయం జరిగింది. కానీ దేవుడు హేబేలు గురించి చెప్తున్నాడు, అతడు మృతి నొందియు మాట్లాడుతాడు. విశ్వాస వీరుల జాబితాలో ఫస్ట్ పేరు హేబేలు ఉంది. ఒక్కోసారి ఈ లోకంలో మనకు అన్యాయం జరగవచ్చు. ఈ లోకంలో న్యాయం జరుగుద్దని అసలు ఎవరు చెప్పారు మనకి? మనం బ్రతికేది శత్రుదేశంలో. కానీ దేవుని స్తోత్రం, దేవుడు మన విశ్వాసం చూస్తున్నాడు. అలాంటి విశ్వాసం కలిగి జీవించటానికి దేవుడు మనకు సహాయపడుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము హేబేలు యొక్క జీవితాన్ని, విశ్వాస వీరుల జాబితాను చూడటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. కయీను, హేబేలు వీరిద్దరి జీవితాలు పోల్చి చూసినప్పుడు ఇద్దరు ఆరాధించారు, ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు, ఇద్దరు బలి తీసుకొచ్చారు. కానీ మీరు కయీనును అతని అర్పణను అంగీకరించలేదు. కయీనులో మోసం, కయీనులో కపటం, ఆగ్రహం, ద్వేషం, అసూయ, నరహత్య ఇవన్నీ కూడా కయీనులో కనపడదు. తనలో విశ్వాసం లేదు. తనకిష్టం వచ్చినట్టుగా తను ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం తీసుకురమ్మన్నాడు, హీఈస్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ప్రభా, హేబేలు విశ్వాసముతో అర్పించాడు. మా జీవితంలో మేము భోజనం చేసినా, పానం చేసినా కూడా దేవుని మహిమ కొరకు విశ్వాస సహితమైనటువంటి జీవితం మీరు మాకు అనుగ్రహించండి. లోక సంబంధమైన బలముతోటి, శక్తితోటి, మా సొంత ఆలోచనతోటి, సొంత జ్ఞానముతోటి, శరీరం మీద ఆధారపడి మేము ముందుకు కొనసాగకుండా విశ్వాసమును బట్టి, ముఖ్యంగా శ్రమలప్పుడు వచ్చినప్పుడు, ఇబ్బందులప్పుడు, ఇరుకులలో, అవమానాల్లో విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఒక్కోసారి ఈ లోకంలో మాకు న్యాయం జరగకపోవచ్చు, ఈ లోకంలో మాకు పెద్దగా మేలు క్షేమం జరగకపోవచ్చు. అంత మాత్రాన దేవుని ప్రశ్నించకుండా హేబేలు మృతి నొంది మాట్లాడుచున్నాడు. కనుక ప్రభా, మేము నిన్ను సంతోషపెట్టాలి అనే లక్ష్యము మీరు మాకు అనుగ్రహించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసం ద్వారా మాత్రమే ప్రభా మేము నేను సంతోషపెట్టగలుగుతాం. అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి. మనుషు హద్దుబాట్లలో విత్తబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపజేసి విస్తరింపచేయమని, విశ్వాసమును అనుగ్రహించి దేవుని ప్రేమించటానికి, దేవుని గణపరచటానికి సహాయం చేయమని, శ్రేష్టమైన బలి, సజీవమైన బలి నీకు అర్పించటానికి, మా జీవితమే అర్పణగా చేయటానికి సహాయం చేయమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనము